నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. మూడు తరాలు అంతం. సౌదీ దుర్ఘటనలో బుగ్గిపాలైన హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం. ఇంటి పెద్ద నసీరుద్దీన్, ఆయన భార్యతో సహా 8 మంది పెద్దవాళ్ళు, ఆయనకున్న 10 మంది మనవళ్ళు మనవరాలు దుర్మరణం. ఇంటి వద్ద ఉండడంతో బతికిన తల్లి, టికెట్ దొరక్క అమెరికాలో పెద్ద కొడుకు. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది సజీవ దహనం. మృతుల్లో 44 మంది హైదరాబాదులే. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. మక్కా నుంచి మదీనా వెళుతుండగా దుర్ఘటన. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన టూరిస్ట్ బస్. 46 మందిలో ప్రాణాలు బయటపడ్డ ఒకే ఒకడు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు 54 మంది. బస్సు ఎక్కని 8 మంది హైదరాబాదులు సురక్షితం. వివరాలు వెల్లడించిన తెలంగాణ హజ్ కమిటీ. సౌదీలో హెల్ప్లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబీసీ. DNA పరీక్షల్లోనూ మృతుల గుర్తింపు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు. ఒక్కొక్క కుటుంబం నుంచి 2 పంపేలా ఏర్పాట్లు. అక్కడే మృతులకు అంత్యక్రియలు. అత్యంత దురదృష్టకరం. సౌదీ ప్రమాదంపై ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ దివ్యాభృతి. పెను విషాదం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ సంతాపం. ఉక్కు సంకల్పం. 17 నెలలు 15,000 కోట్లు. విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం. ఇది దేశంలో మరో ప్రభుత్వం రంగ సంస్థకు ఇవ్వనంతగా చేయూత. 17 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 45 నుంచి 50% పెంపు. జగనాయంలో ఫ్యాక్టరీ నష్టాల పాలవుతున్నా పట్టించుకొని వైనం. పైగా భూముల అమ్మకానికి యత్నం. కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు. మోడీ ప్రభుత్వంలో సంప్రదింపులు. కేంద్రం నుంచి 11,400 కోట్లు సహాయం. చిన్న అప్పన్న పెద్ద ముదురు. తిరుపతి వైవి వద్ద నమ్మకంగా ఉంటూ చిన్న చితకా పనులు. వైసీపీ హయాంలో ఢిల్లీ కేంద్రంగా బడా దందాలు. బోలేబాబాతో చిన్న అప్పన్న బేరాలు. ఒప్పుకునేందుకు నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు. ప్రీమియర్ నుంచి హవాల మార్గంలో 50 లక్షలు వసూళ్లు. న్యూ ఇయర్ ఎక్కడుంటారో తెలుసుకోండి. ఆదేశాలు పాటిస్తారా, ధిక్కారం ఎదుర్కొంటారా? 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంపై తీవ్ర అసహనం. రిజర్వేషన్లు 50% దాటద్దు. మహారాష్ట్ర స్థానిక సంస్థల కేసులో సుప్రీం స్పష్టీకరణ. బీసీ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ పాటించిందా అని ప్రశ్న. షేక్ హసీనాకు మరణశిక్ష. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేర చర్యలు. విద్యార్థుల హత్యలకు ఆదేశాలు ఇచ్చారు. మాజీ ప్రధానికి మరణశిక్ష తగిన దండన ట్రైబ్యునల్. గర్భ నిరోధక మాత్రల అమ్మకాల జోరు. దేశంలో ఏటా 35 మిలియన్ల యూనిట్ల అమ్మకాలు. అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్. 10 ఏళ్లలో 12% మేరకు పెరిగిన విక్రయాలు. ఎక్కువగా వాడడం ప్రమాదకరం అంటున్న వైద్యులు. ఐ బొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం. ఉచిత సినిమా వేరతో 50 లక్షల మంది డేటా తస్కరణ. రవి 100 కోట్ల క్రిప్టో కరెన్సీగా తరలించారు. సజ్జనార్ లక్షల మంది కష్టం దోచుకున్నాడు. చిరంజీవి. వైరసీ వల్ల పరిశ్రమకు తీవ్ర నష్టం. పవన్ కళ్యాణ్. ఉచిత వెనుక ప్రాణాంతక ముప్పు. రాజమౌళి. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లు మూసివేత. దిగుబడి తగ్గి ధర లేక పత్తి రైతు చిత్తు. నాణ్యత లోపించిన దక్కని మద్దతు. 6 నగరాలలో పేలులకు కుట్ర. 4 ఏళ్లుగా ప్రణాళికలు, ఆయుధాలు, నిధులు సేకరణ.
ఢిల్లీ బాంబు పేలుడు దర్యాప్తులో వివరాలు వెల్లడి. అమెరికా నుంచి వంట గ్యాస్ ఏటా 10% చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకున్న భారత్. కోస్తాకు మరో తుఫాను ముప్పు. 22న అల్పపీడనం మరింత బలపడుతుందని అంచనా. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. బార్కోడ్ సమాచారం సరిపోతుందా తెలుసుకునేందుకు నిపుణుల పేర్లు ఇవ్వండి. గ్రూప్ 1 పత్రాల మూల్యాంకన పిటిషన్పై అభ్యర్థులకు ఏపీపీఎస్సీకి హైకోర్టు స్పష్టీకరణ. గ్రామ వార్డు సచివాలయాల్లో బదిలీలు. మా కుటుంబంలోనూ ఒకరి డిజిటల్ అరెస్ట్. 2 రోజులు నిర్బంధించారు. సైబర్ మోసాల సెగ మా ఇంటికి తగిలించి సినీ హీరో అక్కినేని నాగార్జున. కర్ణాటకలో టెక్కీపై సైబర్ వల. 6 నెలల్లో 32 కోట్ల దోపిడీ. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛాన్సలర్ తమ్ముడు హైదరాబాద్లో అరెస్ట్. ఆర్థిక అక్రమాల కేసులో అహ్మద్ సిద్దికీని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు. 25 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నా. ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, షేక్ హసీనాకు మరణశిక్ష. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ తీర్పు. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన ప్రభుత్వం. పవిత్ర యాత్రలో పెను విషాదం. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. డీజిల్ ట్యాంకుని ఢీకొన్న యాత్రికుల బస్సు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఘటన. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ మరో యువకుడు. ప్రధాని, సీఎం, ఇతర ప్రముఖులు సంతాపం. ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాదీలు సజీవ దహనం. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొని ప్రమాదానికి గురైన ప్రాంతం. 3 తరాల బుగ్గి. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి బృందం. అక్కడే అంత్యక్రియలు నిర్వహణకు ఏర్పాట్లు. ఒక్కొక్క బాధ్యత కుటుంబం నుంచి ఇద్దరిని తీసుకెళ్తున్న ప్రభుత్వం. మృతుల కుటుంబం ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం. బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. విదేశీ వ్యవహారాల శాఖ సౌదీ ఎంబీబీఎస్ అధికారులతో మాట్లాడాలని సీఎస్కి ఆదేశాలు. రిజర్వేషన్లు పరిమితి 50% మించొద్దు. అతిక్రమిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. తొలుత పంచాయతీ పోరు. మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకపోతే 3000 కోట్ల నిధులు మునిగిపోయే ప్రమాదం. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. కోర్టుల తీర్పులు వచ్చాక మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు. 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. 9న తెలంగాణ దర్శనిక పత్రం విడుదల. అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగము. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం. గిగ్ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. సామాజిక భద్రత రక్షణ బీమా అమలు. 6 ఏళ్లలో 21,000 సినిమాలు వైరసీ. 6 ఏళ్లలో 21,000 సినిమాలు వైరసీ. నిందితుల వద్ద ఐబొమ్మ బప్పం ఇచ్చించిన 50 లక్షల మంది డేటా. విదేశాల్లో సర్వర్లు. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్. 50 లక్షలు ఖర్చు చేసి కరేబియన్ దేశ పౌరసత్వం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్. హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడి. స్పీకర్ వైఖరి కోర్టు ధిక్కారమే. కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛకు ఆయనకే వదిలేస్తున్నాం. స్పీకర్కు రాజ్యాంగ రచన ఉండదు. ఎమ్మెల్యే అనర్హత కేసు విచారణలో సిజేఐ జస్టిస్ గోయల్ వ్యాఖ్యలు. 3 పిటిషన్లు నోటీసులు జారీ. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. భార్యాభర్తలు, తాత మనవలు, పెద్ద పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమయాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకున్న ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గమధ్యంలో అంతులేని విషాదం చోటు చేసుకునింది. ఇదేనండి ఈనాడు తెలంగాణ.
నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్గా మనం చూసుకుంటే సౌదియాలో మృత్యుఘోష 43 మంది హైదరాబాదీ ఉమాయాత్రికుల సజీవ దహనం, మరో 2 కర్ణాటక వాసులు మృత్యువాత, బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంలో ఘోర ప్రమాదం, మక్కాను సందర్శించుకొని మదీనా వెళుతుండగా దుర్ఘటన, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది, ఈ నెల 9న నగరం నుంచి వెళ్ళిన 54 మంది, బస్సులో మదీనాకు బయలుదేరిన 46 మంది, ఒక్కరు మినహా మిగతా వారంతా మృత్యువాత, ఘోర ప్రమాదంలో హైదరాబాద్లో విషాదం, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ తదితరుల ప్రముఖుల సంతాపం, తెలంగాణ సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లతో కంట్రోల్ రూమ్, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, ఢిల్లీలో తెలంగాణ భవన్లోని కంట్రోల్ రూమ్లు, అన్నదాత మళ్లీ కోత, తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి సహాయానికి బాబు సర్కార్ ఎగనామం, రైతన్నలకు 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 21,432 కోట్లు, మొదటేడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ప్రపంచ స్థాయికి సత్యసాయి శత జయంతి ఉత్సవాలు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ప్రపంచ స్థాయికి వెళ్లడం గర్వంగా ఉందని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం, తమ పొలానికి దారి ఇవ్వడం లేదని, అధికారులు ఎన్నిసార్లు వినిపించుకున్నా పట్టించుకోవడం లేదని చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బాలికపై 2 లైంగిక దాడి, తిరుపతి జిల్లాలో బాలిక 12 సంవత్సరాలు 2 లైంగిక దాడికి పాల్పడారు. ఆ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులైన 2ని పోలీసులు అరెస్టు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కొనలేము తినలేము, కొండెక్కిన కూరగాయల ధరలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిల, ధరలు పెరిగిపోతున్నా పట్టించుకొని పాలకులు, వంకాయలు కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయలకు, చిక్కుడుకాయలు 100 నుంచి 160 రూపాయలు, దొండ బెండకాయలు 70 నుంచి 80 రూపాయలు, టమాటా 60 నుంచి 70 రూపాయలు, ఒక్కొక్క మునక్కాయ 20 రూపాయలు. అనురాధ చాకిలికి జాతీయ గోపాలరత్న అవార్డు. బాబు మాటలు ఆరని మంటలు, విశాఖ ఉక్కు ఉద్యోగులపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే, నిప్పులు చెరిగిన స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు దమ్ముంటే ప్లాంట్కు చర్చకు రావాలంటూ చంద్రబాబుకు సవాల్, మిట్టల కోసం మాట్లాడతారు కానీ మా కోసం గొంతునివ్వరా, ఇదేమైనా ఆంధ్రుల హక్కుపై మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, తక్షణమే చంద్రబాబు మాటలు సర్క్యులేషన్ ఉపసంహరించుకోవాలి, ఉక్కు పరిశ్రమ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆందోళన, షేక్ హసీనాకు మరణశిక్ష, తీర్పు వెలువరించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్, మాజీ హోంమంత్రి అసదుద్దీన్ ఖాన్కు మరణశిక్ష, విద్యార్థి సంఘాల ఉద్యమాన్ని అణిసివేసి 100కు 100 మందిని చంపేశారని ఆరోపణ, పార్కు స్థలంలో పాగా, 5 కోట్ల విలువైన స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను, అనంతపురం జిల్లా కక్కులపల్లి కాలనీ పంచాయతీ పరిధిలో నాగలకట్ట రావి చెట్టు యాప చెట్టును తొలగించిన దృశ్యాలు, గత వైఎస్ఆర్సీపీ హయాంలో పారని వీరి పాచిక, సర్కారు మారడంలో చెలరేగపోతున్న కబ్జాదారులు, జేసీబీతో 44 సెంట్లు స్థలం చదును, రాప్తాడు నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుడి అండా, ప్రత్యక్షంగా పైరసీ పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, 2 రకాలుగా దందా చేసిన ఐబొమ్మ రవి, విలేకరులతో మాట్లాడుతున్న చిరంజీవి, చిత్రంలో రాజమౌళి, సజ్జిన, దిల్ రాజు, నాగార్జున, అతడి హార్డ్ డిస్క్లో 21,000 పైగా చిత్రాలు, 1972 నాటి గాడ్ ఫాదర్ నుంచి ఓజీ వరకు, వెబ్సైట్స్ హోస్టింగ్ కోసం 110 డొమైన్స్ ఖరీదు, 5 దేశాల నుంచి సాగిన కార్యకలాపాలు.
తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు షాక్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంపై సిజేఐ ఆగ్రహం. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో మీ ఇష్టం, తీసుకుంటారా, ధిక్కార చర్యలు ఎదుర్కొంటారా అని మండిపాటు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, కర్ణాటక సీఎం కుర్చీపై పీఠముడి, అస్థినాకు చేరిన రాజకీయం, సిద్ధు డీకే ఢిల్లీలో మకాం, అధికార మార్పిడిపై అధిష్టానంతో లాబియింగ్, బీహార్ ఫలితాలతో డైలామాలో కాంగ్రెస్ హైకమాండ్, షేక్ హసీనాకు మరణశిక్ష, అప్పటి హోంశాఖ మంత్రి కూడా, స్పీకర్ది కోర్టు ధిక్కారమే, ఫిరాయింపులపై తేలుస్తారా లేదా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి, 4 వారాల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు తేల్చండి, ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రచన ఉండదు, మేము చర్యలు తీసుకోకముందే మీరు కొలికి తేవాలి, మీరు తేల్చకంటే ధిక్కారణ కేసుతో మేము తేలుస్తాం, అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, 10 మందిపై ఏటు తప్పదా, ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, న్యాయ సమీక్ష పరిధిలోనే స్పీకర్ నిర్ణయం ఉంటుంది, సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు వెల్లడి, టాప్ కోర్టు ఆదేశించిన పడిచెవిన పెడతారా, మీ ఉద్దేశపూర్వక చర్యలు ముమ్మాటికి కోర్టు ధిక్కారమే, స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండబోదని గుర్తించండి, ఉమ్రా యాత్రలో పెను విషాదం, ఆయిల్ ట్యాంకర్ని ఢీకొన్న బస్సు, 45 మంది ఆహుతి, మృతులంతా హైదరాబాదులే, సౌదీ అరేబియాలోని మదీనా దగ్గరలో ఘోర ప్రమాదం, 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు. 9న హైదరాబాద్ నుంచి ప్రయాణమైన 54 మంది యాత్రికులు మక్కాను దర్శించుకొని బస్సులో మదీనాకు వెళుతుండగా విషాద ఘటన, కాసేపట్లో గమ్యం చేరుకుంటారనే సమయంలో కవిలించిన మృత్యువు, విద్యానగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం, ఘోర ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ యువకుడు సోయబ్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ, బీఆర్ఎస్ నేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన, సౌదీకి బీఆర్ఎస్ ప్రత్యేక బృందం సహాయక చర్యలు, అంత్యక్రియలకు పర్యవేక్షణ, కోర్టు పార్టీ కోటాతోనే పంచాయతీ, ప్రభుత్వ పరంగా 42% ఉష్కాకి, డిసెంబర్ 2వ వారంలో ఎలక్షన్, ముందుగా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, బీసీ సంఘాల హెచ్చరికలు ఏమాత్రం లెక్క చేయని మంత్రివర్గ సమావేశం, సర్కారు తీర్పుపై బీసీ సంఘాల ఆగ్రహం, కోర్టు తీర్పు తర్వాత పరిషత్ ఎన్నికలు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, గిగ్ వర్కుల బిల్లుకు ఆమోదం, క్యాబినెట్లో నిర్ణయం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవీంద్ర భారతిలో ఇచ్చేవి కృత్రిమ అవార్డులు, అవన్నీ చప్పట్లు దుప్పట్లు ఇచ్చేది, రవీంద్ర భారతులు ఇచ్చే అవార్డులపై సీఎం రేవంత్ అవమానకర వ్యాఖ్యలు, టెట్లపై టీచర్లకు సర్కారు డోకా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సర్కార్, మరోవైపు టీచర్లే టెట్ రాయాలంటూ జీవో సవరణ, ప్రభుత్వ ద్వంద్వ విధానాన్ని ఖండిస్తున్న టీచర్లు, పత్తి కొనుగోళ్లు బంద్, కాటా పెట్టని జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు, కొనుగోలు లేక బేసపోయిన ఎనుమూలల మార్కెట్, సమాచారం లేక పత్తిని తెచ్చి అవస్థలు పడుతున్న రైతులు, ఐబొమ్మలో 21,000 సినిమాలు, కోవిడ్ టైంలో ఐబొమ్మ జోరు, నెలకు 5 లక్షలు యూజర్లు, విదేశాల్లో సర్వర్లు నిర్వహణ, 20 కోట్ల లావాదేవీలు, 3 కోట్ల సీజు, ఐబొమ్మ రవికి విదేశాల సిటిజన్షిప్, జేఏసీకి పెన్షన్లు గుడ్ బై, ఉద్యోగ జేఏసీ సర్కారుకు తొత్తుగా మారింది, ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసినాం. అలాగే 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాము.
కాబట్టి నా ఛానల్ను దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.